ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలి. ఎలా? ఒక 11 సోమవారాలు శివాలయానికి వెళ్లి అక్కడ స్వామిని దర్శించుకుని అక్కడ అభిషేకం జరుగుతుంటే అభిషేకం అయిన తర్వాత అయినా పర్వాలేదు, అక్కడ కూర్చుని సోమవారాలు మాత్రము ఈ శ్లోకాన్ని 108 సార్లు చదవండి. ఇంట్లో శివలింగం పెట్టుకోకండి, దయచేసి. నియమాలుంటే పెట్టుకోండి, లేనట్టయితే పరమశివుల వారి చిత్రపటం అమ్మవారితో కూడి ఉన్నది, అమ్మవారు వినాయకుడు కార్తికేయుడు ఉన్న చిత్రపటాన్ని ముందు కూర్చుని ఇది రోజు 27 సార్లు చదవండి. ఇది 11 వారాల పాటు, 11 సోమవారాలు, మిగిలిన రోజులు 27 సార్లు. సోమవారం శివాలయంలో 108 సార్లు చదువుకోండి. ఇంట్లో మీకు శక్తి మేరకు నైవేద్యం పెట్టండి. పినాక పాణయే తుభ్యం త్రయంబకాయ నమో నమః అనంతాది మహా నాగహార భూషణ భూషిత పినాక పాణయే తుభ్యం. ఆయన్ని ప్రార్థించండి. ధర్మబద్ధమైన కోరికలే కోరతారు, ధర్మబద్ధమైన కోరికలని మీరు పొందగలరు.